ఇండియాలో 1975లో ఆ కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్ళం. ఇద్దరికీ బాగానే, నాకు మా ఆయనకి ఇద్దరికీ బాగానే జీతం వచ్చేది. కొంచెం సేవ్ చేసుకునేవాళ్ళం, మిగిలిందంతా ఖర్చు అయిపోయేది. నాకు ₹1000 జీతం, మా ఆయనకి 1500 నెలకి. కొద్దిగా 200 300 సేవ్ చేసిన దానిలో కొంచెం చిన్న చిన్న బంగారపు దుద్దులు అవి కొనుక్కుంటూ ఉండేవాళ్ళం. కానీ అంతకంటే మించి మాకు ఏమీ సేవింగ్స్ అవి ఉండేవి కాదు. సో ఎండి డిగ్రీ కూడా లేదు. సో ఎండి డిగ్రీ కోసం, మంచి ఆదాయం కోసం ఎప్పుడూ వెంపర్లాడుతూ అలా మనసులో ఆందోళన చెందుతూ ఉండేదాన్ని. మా ఆయన కంటే నాకు ఎక్కువగా ఉండేది అది ఎన్నోసార్లు ఎంట్రన్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా మాకు గవర్నమెంట్ ఎంట్రన్స్, పీజీ ఎంట్రన్స్ ఉండేది. దానిలో ఎన్నిసార్లు రాసినా సరే నేను ఉద్యోగం చేసుకుంటూ పరీక్ష రాసేదాన్ని. ఓపెన్ కాంపిటీషన్లో సీట్లు రావటం చాలా కష్టమయ్యేది. ఒకసారి వచ్చింది, కొంచెం కొద్దిగా మిస్ అయిందనమాట. నాకు కావాల్సిన సీటు ఒక్క దానిలో మిస్ అయిపోయింది. ఇంకా కొద్దిగా ఒక 3-4 మార్కులు వస్తే నాకు కావాల్సిన సీట్ వచ్చేది. అది రాలేదు. దాని బదులు ఇంకొక స్పెషాలిటీలో చేరాల్సి వచ్చింది. ఆ చేరినప్పుడు ఎంత అయిష్టంగా చేరానో చెప్పలేము. చేరి మధ్యలో వెనక్కి వచ్చేసాను. ఆ వెనక్కి వచ్చిన తర్వాత చాలామంది నన్ను వెనక్కి వచ్చేసింది అని చెప్పి చాలా అగచాట్ల మాటలు. అది భరించి మళ్ళీ వెనక్కి వచ్చి ఉద్యోగంలో చేరాను. ఇంకా నా మానసిక ఘోష ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎండి చేయాలి, మంచి పొజిషన్ సంపాదించాలి, లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాలి, లేకపోతే ఫారిన్ వెళ్ళాలి, ఇలాంటివే ఆలోచిస్తుండేది అనమాట మనసులో.